ఏడు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. పెద్ద అంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కీలక కారణాలున్నాయి. ఒకటి, యూనిఫైడ్ ప్లానింగ్. ఒకే పట్టణ ప్రణాళిక కింద మొత్తం మెట్రో ప్రాంతాన్ని తీసుకువచ్చి మంచి పాలన అందించడం. సాధారణంగా వివిధ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు మందగిస్తాయి. విలీనం ద్వారా ఈ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కోర్ సిటీకి శివారులోని మున్సిపాలిటీల అభివృద్ధికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి నగరం మొత్తం ఒకే తరహా అభివృద్ధి కోసమే ఈ విలీన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేబినెట్ కు సమర్పించిన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. నెంబర్ 2, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. విలీనం చేయబడిన ప్రాంతాలలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల్ని జీహెచ్ఎంసీ ద్వారా పొందడం, మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. కనెక్టివిటీ, ట్రాన్సిట్ నిర్వహణ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఒకే గొడుగు కింద జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. నెంబర్ 3, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. చిన్న చిన్న మున్సిపాలిటీలలో పరిపాలనా సామర్థ్యం తక్కువగా ఉంటుంది. జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, వేగంగా అందించవచ్చు. ఫిస్కల్ మేనేజ్మెంట్, ఈ గవర్నెన్స్ వంటి రంగాల్లో కూడా మెరుగుదల రావచ్చునని అధికారులు భావిస్తున్నారు. విలీనం వల్ల భారీ ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెంబర్ 4, అర్బన్ స్ప్రాల్. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతాలను అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా వాటిని గ్రేటర్ పరిధిలో భాగంగా పరిగణించి నగరంతో సమానమైన అభివృద్ధిని అందించడం. నెంబర్ 5, రిసోర్స్ మొబిలైజేషన్. విలీన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వనరుల్ని ఉపయోగించి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. విలీనం కానున్న ప్రాంతాల మున్సిపల్ శాఖ ఉద్యోగులు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుండడంతో వారి జీతభత్యాలు కూడా జీహెచ్ఎంసీనే చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యాలయాలన్నీ జీహెచ్ఎంసీలో సర్కిల్, జోనల్ కార్యాలయాలుగా మారుతాయి. అక్కడ పన్నుల విధానం కూడా జీహెచ్ఎంసీలో ఉన్నట్లుగానే మారుతుంది. దీంతో ఆదాయం పెరుగుతుంది. ఈ విస్తరణ అమల్లోకి వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా 2 కోట్లకు పెరగనుంది. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో దాదాపు సగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. అంతేకాదు 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ తర్వాత దాదాపు 2735 చదరపు కిలోమీటర్ల వరకు ఉండనుంది. అయితే విస్తీర్ణం భారీగా పెరగడం వల్ల పర్యవేక్షణ తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు పన్నులు పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారం ఎక్కువవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పదవుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విలీనం కానున్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పదవీకాలం పూర్తయి ఏడాది దాటింది. ప్రస్తుతం అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కమిషనర్లు పాలన చేస్తున్నారు. విలీనం కానున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రస్తుతం కొన్నింటికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లే కొనసాగుతున్నారు. మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బదులుగా స్పెషల్ ఆఫీసర్లు ఉండడంతో విలీన ప్రక్రియ సులువవుతుంది. 2026 ఫిబ్రవరి 10 వరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు. ఈ గడువు ముగిసే లోపే విలీన ప్రక్రియ పూర్తి చేసి విలీనమైన ప్రాంతాలను కూడా కలుపుకొని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారా, లేక గడువు ముగిసిన తర్వాతే విలీనం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాలు వస్తే డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన 1-2 నెలల్లో పూర్తవుతుంది.